స్టార్ హెల్త్ మోసాలు. ఇది స్టార్ హెల్త్ లైఫ్ ఇన్సూరెన్స్ అనే కంపెనీ ఉంటుంది కదా, అది ఏ విధంగా మోసం చేస్తుందో ఒక సంచలనమైనటువంటి ఆర్టికల్ రావడం జరిగింది. ఒకసారి చాలా జాగ్రత్తగా గమనించండి. స్టార్ హెల్త్ దానికి మనం ఆ ఇన్సూరెన్స్ ఏంటంటే లైఫ్ ఇన్సూరెన్స్ కానీ హెల్త్ ఇన్సూరెన్స్ అవన్నీ కూడా తీసుకుంటా ఉంటాం కదా. సో దానికి సంబంధించిన విషయం, పాలసీదారులను వంచిస్తున్నటువంటి ఇన్సూరెన్స్ సంస్థ స్టార్ హెల్త్ మోసాలు, తుది అనుమతి ఇచ్చిన క్లెయిమ్స్ తిరస్కరణ, డాక్టర్ల క్లినికల్ నిర్ణయాలపై అసంబద్ధమైనటువంటి ప్రశ్నలు, క్లెయిమ్స్ కు ఓకే చెప్పి చివరిలో బిల్లులో అడ్డగోలు కోతూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి ఏహెచ్పిఐ క్యాష్లెస్ సేవలు రద్దు చేసేటువంటి అవకాశం, తీవ్ర ఆందోళనలో స్టార్ హెల్త్ కస్టమర్లు. సో ఎవరైతే స్టార్ హెల్త్ పాలసీ తీసుకుంటారో వాళ్లకు ఇబ్బంది పెడుతున్నట్టు, వాళ్ళ ఆందోళన ఉన్నట్టు తెలుస్తా ఉంది. సో చూడండి, స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థ పాలసీదారులను క్లెయిమ్స్ విషయంలో వంచిస్తున్నదని, క్యాష్లెస్ సేవలు అందించడంలో వారిని ముప్పు తిప్పలు పెడుతున్నదని విమర్శలు వస్తున్నాయి. ఎమర్జెన్సీ టైంలో రోగులు తిప్పడమే కాకుండా డాక్టర్ల క్లినికల్ నిర్ణయాలపై అసంబద్ధమైనటువంటి ప్రశ్నలు వేయడం, నగదు రహిత క్లెయిమ్స్ కు ఓకే చెప్పి తుది బిల్లులో అడ్డమైన కోతలు విధిస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. సదరు సంస్థ వ్యవహారంపై అసోసియేషన్ ఆఫ్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ ఇండియా మండిపడుతుంది అంటూ కూడా చూస్తా ఉన్నాం. సో ఇది అందరూ కూడా గమనించండి. స్టార్ హెల్త్ అని చెప్పేసి మనం తీసుకుంటా ఉన్న పాలసీ, దానివల్ల ఎంత ఇబ్బంది అవుతుందో చూడండి ఒకసారి. వాటి మోసాలు చూడండి. వైద్య ఖర్చులు పెరుగుతున్న ఈ రోజుల్లో ప్రజలు క్యాష్లెస్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలను ఎక్కువగా ఎంచుకున్నారు. అత్యవసర సమయంలో ముందుగా డబ్బు చెల్లించాల్సిన అవసరం లేకుండా ఇన్సూరెన్స్ కంపెనీ నేరుగా హాస్పిటల్ బిల్లు భరించే అవకాశం ఉండడంతో పాలసీదారులు ఆర్థిక భారం నుంచి తప్పించుకునే అవకాశం ఉందని భావించి వేలాది రూపాయలు చెల్లించి ఈ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నారు. నెట్వర్క్ హాస్పిటల్స్ లో తక్షణ చికిత్స పొందే సౌకర్యం, పేపర్ వర్క్ తగ్గింపు, అనుకోని ఖర్చుల భయం లేకపోవడం, కుటుంబ ఆర్థిక స్థితి కాపాడుకోవడం వంటి కారణాల వల్లే వీటి డిమాండ్ రోజు రోజుకి పెరుగుతోంది. అయితే ఇలాంటి వారి అవకాశాన్ని సొమ్ము చేసుకున్నటువంటి స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీదారులకు మాత్రం సేవలు అందించడంలో పూర్తిగా వైఫల్యం చెందుతోంది. పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నప్పుడు కూడా మార్చలేరట. స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీదారులు క్లెయిమ్ చేసుకునే సమయంలో చికిత్సల ధరలు తగ్గించాలంటూ ఒత్తిడి చేస్తుంది. డాక్టర్ల క్లినికల్ నిర్ణయాలపై అసంబద్ధమైనటువంటి ప్రశ్నలతో పాటు నగదు రహిత క్లెయిమ్లకు ఆమోదం తెలిపి తుది బిల్లులో అడ్డమైన కోతలు విధిస్తున్నది. దీంతో పాటు నగదు రహిత చికిత్సలు అకస్మాత్తుగా ఉపసంహరించుకోవడంతో చేస్తున్నట్లు స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ పై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. దీంతో క్యాష్లెస్ చికిత్స కోసం స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నటువంటి పాలసీదారులు తీవ్రమైనటువంటి ఆందోళన చెందుతున్నారు. స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ తీరు ఆది నుంచి ఇలాగే ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సదరు సంస్థ వ్యవహారంపై అసోసియేషన్ ఆఫ్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ ఇండియా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఈ సంస్థను నమ్మి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్న అనేక మంది పాలసీదారులను మోసం చేస్తుందని ఏహెచ్పిఐ ఆరోపించింది. దీంతో స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ విధానాలపై చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం ఉందని వైద్య వర్గాలు కోరుతున్నాయి. సో అనేక మంది పాలసీదారులు సైతం ఈ సంస్థ తీరుపై ఫిర్యాదులు చేసేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే స్టార్ ప్రతినిధులకు ఫోన్ చేసి తమ ఆగ్రహాన్ని ప్రదర్శిస్తున్నారు. వెంటనే వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అధికారులు ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయేందుకు ప్రయత్నిస్తున్నారు అంటూ చూస్తున్నాం. స్టార్ హెల్త్ సేవలు రద్దు చేసే దిశగాట అక్రమ పద్ధతి అవలంబిస్తుందని ఆరోపిస్తూ సంస్థకు సంబంధించినటువంటి క్యాష్లెస్ సేవలను అసోసియేషన్ ఆఫ్ ఏహెచ్పిఐ రద్దు చేసే అవకాశం ఉంది. ఇదే విషయంపై ఆసుపత్రుల సంఘం తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. 15,000కు పైగా ఆసుపత్రులకు ప్రాతినిధ్యం వహించే ఏహెచ్పిఐ స్టార్ హెల్త్ సంస్థతో సెప్టెంబర్ 22లోగా ఒక ఒప్పందం కుదరకపోతే ఆ రోజు నుంచి పూర్తిగా స్టార్ హెల్త్ పాలసీదారులకు క్యాష్లెస్ సేవలు నిలిపేస్తామని స్పష్టం చేసింది. గతంలో బజాజ్ అలయన్స్, జనరల్ ఇన్సూరెన్స్, కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థలు కూడా ఏహెచ్పిఐతో ఇలాంటి సమస్యలు ఎదుర్కొన్నాయి. అయితే చర్చల ద్వారా ఆ సమస్య పరిష్కరించున్నాయి. కానీ స్టార్ హెల్త్ తీరు మాత్రం సక్రమంగా లేదని ఏహెచ్పిఐ భావిస్తుంది. రోగులకు సరైన సేవలు అందించేందుకు ఆసుపత్రులు తమ వంతు ప్రయత్నం చేస్తూనే ఉంటాయి. కానీ స్టార్ హెల్త్ లాంటి సంస్థల తీరు వల్ల రోగులు, ఆసుపత్రులు ఇబ్బందుల పాలవుతున్నారని చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. స్టార్ హెల్త్ అనేది ప్రస్తుతం ఇండియాలోనే కొంత పెద్ద ఇన్సూరెన్స్ సంస్థ. సో వాళ్ళు ఇప్పుడు మన హెల్త్ ఇన్సూరెన్స్ కట్టగానే క్లెయిమ్ కావాలి కదా, మన హాస్పిటల్ పోయినప్పుడు క్లెయిమ్ కావాలి కదా, కానీ అనేక కొర్రీలు పెడుతూ ఇటు బాధితులను అటు హాస్పిటల్ను కూడా ఇబ్బందులు పెడుతున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతోంది. టారిఫ్ సవరణకు అంగీకరించడంతో పాటు ఏహెచ్పిఐ సభ్య ఆసుపత్రుల ఆరోపణల ప్రకారం స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా పాత టారిఫ్లను సవరించడానికి నిరాకరిస్తుంది. రేట్లను మరింత తగ్గించమని ఆసుపత్రులపై ఒత్తిడి చేస్తుంది. ఏకపక్షంగా క్యాష్లెస్ సేవలు నిరాకరిస్తుంది. ఇష్టానుసారంగా కోతలు విధిస్తుంది. తుది అనుమతి ఇచ్చిన తర్వాత కూడా క్లెయిమ్లను తిరస్కరిస్తుంది. పోటీని అణచివేసేందుకు స్టార్ హెల్త్ సంస్థ అక్రమంగా వ్యవహరిస్తుంది. దీనివల్ల సరైన చర్చలకు ఆస్కారం లేకుండా పోతుందని ఆ సంస్థ పేర్కొన్నట్టు తెలుస్తోంది. సో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే వాళ్ళు చాలా జాగ్రత్తగా, మరి వాళ్ళైతే అంత పెద్ద అయితే మోసాలు చేస్తున్నట్టు కనబడతా ఉంది. సో దాని గురించి కొంత
డీటెయిల్స్ తీసుకొని హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం.